ఎప్పుడొస్తాడు? అందమైన అద్భుతమైన సంఘటనలు ఇకపై ఎన్నో చూస్తారు. షో చేద్దామా? చేద్దాం చేద్దాం. హలో డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డార్లింగ్ అనగానే డంగ్ అయిపోయావేంటి? హిట్ 3 అండ్ రెట్రో ఈ రెండు సినిమాలు కోఇన్సిడెంటల్ గా మే 1st రిలీజ్ అయ్యాయి. అండ్ నేను కూడా ఈ రెండు సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి చూశాను. అండ్ ఈ సినిమాలు చూసిన రోజే నాకు ఈ రెండు సినిమాల మధ్య కొన్ని ప్యారలల్స్ అయితే కనిపించాయి. అండ్ వాటి మీద ఎన్నాళ్ళు వర్క్ చేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ డీటెయిల్స్ మీలో కొంతమంది ఆల్రెడీ గమనించే ఉంటారు అండ్ కొంతమంది కొత్తగా అనిపించవచ్చు. స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. హిట్ 3 అండ్ రెట్రో ఈ రెండు సినిమాల్లో హీరోకి తల్లి ప్రేమ అంటే ఏంటో తెలియదు. ఇద్దరు హీరోలు తల్లి లేకుండానే పెరుగుతారు. అండ్ ఇద్దరు హీరోస్కి వాళ్ళ ఫాదర్తో అయితే మంచి బాండింగ్ అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ ఇద్దరు హీరోలకి యాంగర్ ఇష్యూస్ అయితే ఉంటాయి. అండ్ రెండు సినిమాల్లో ఆ యాంగర్ ఇష్యూస్ సినిమా మొత్తం కంటిన్యూ అవుతుంది. అండ్ నెక్స్ట్ మెయిన్ డీటెయిల్, రెండు సినిమాల్లో మనం కల్ట్ అనే పదాన్ని వింటాం. ఇది కల్ట్ అనే పదానికి ఉన్న డిక్షనరీ మీనింగ్. హిట్ 3లో మనకి సిటీకే అనే ఒక కల్ట్ ఉంటుంది. అండ్ రెట్రోలో మనకి రబ్బర్ కల్ట్ అనే ఇంకో కల్ట్ ఉంటుంది. ఓకే, కల్ట్ అనే పదం ఒకటే కాదు, మనం కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే హిట్ 3 సినిమాలో సిటీకే ఏం చేస్తుంది, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక కల్ట్గా మారి చంపడానికి ఫ్రీడమ్ లేదు అని చెప్పి ఊరికి దూరంగా ఉన్న ఒక అబాండన్ బిల్డింగ్లో వాళ్ళు మనుషుల్ని చంపుతూ అమ్యూజ్మెంట్ అయితే పొందుతూ ఉంటారు. వేరాజ్ రెట్రోలో అండమాన్ అండ్ నికోబార్ దగ్గరలో ఒక అబాండన్ ఐలాండ్ తీసుకొని అక్కడ పీపుల్ని బలవంతంగా తీసుకెళ్లి రబ్బర్ ఎక్స్ట్రాక్షన్స్కి వాడుకుంటారు. అండ్ వాళ్ళ అమ్యూజ్మెంట్స్ కోసం రబ్బర్తో ఆయుధాలు తయారు చేసి జనాల మధ్యలో ఫైట్స్ పెట్టి దాని మీద డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. ఇక్కడ సిటీకే అమ్యూజ్మెంట్ ఒకటే కాదు, హార్మోన్స్ రిలీజ్ చేసే ఆర్గాన్స్ని తీసుకొని వాటితో ఒక మెడికల్ మాఫియాని రన్ చేస్తున్నారు బ్యాక్గ్రౌండ్లో. ఇక్కడ రబ్బర్ కల్ట్ అన్యాయంగా పీపుల్ని తీసుకెళ్లి రబ్బర్ ఎక్స్ట్రాక్షన్ చేస్తూ దానితో బిజినెస్ చేస్తూ ఉంటారు. ఈ కల్ట్ అనేది మనం ఈ రెండు సినిమాల్లోనే కాదు, మన తెలుగులో ఇంకా కొన్ని సినిమాల్లో ఇలాంటి రిచువల్ ప్రాక్టీసెస్ అయితే జరుగుతూ ఉంటాయి. మనం ఫస్ట్ దీన్ని విట్నెస్ చేసింది ఓల్డ్ మూవీస్ లైక్ పాతాళ భైరవి, భైరవ ద్వీపం అండ్ రీసెంట్గా రిలీజ్ అయిన జగదేక వీరుడు అతిలోక సుందరి. ఈ సినిమాల్లో విలన్స్ కొన్ని రిచువల్ ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటారు, లైక్ చిత్ర పూజలు, వశీకరణాలు. ఇలాంటి వాటిని ఫాలో అయ్యే వాళ్ళని కూడా ఒక గ్రూప్ ఆఫ్ కల్ట్ అనే అంటారు. బట్ కల్ట్ అనే పదాన్ని నేను మొట్టమొదటిగా విన్న సినిమా అయితే అనుకోకుండా ఒకరోజు. ఈ సినిమా ప్లాట్ పాయింట్ ఏంటి అంటే, ప్రొటాగనిస్ట్ లైఫ్లో ఒక రోజు అయితే మిస్ అవుతూ ఉంటుంది. ఆ ఒక్కరోజు ఏం జరిగింది అనేది తెలియదు. ఆ ఒక్క రోజులో తను అనుకోకుండా ఒక కల్ట్ పర్ఫామ్ చేసే రిచువల్స్లో తను కూడా ఒక పార్ట్ అయిపోతూ ఉంటారు. ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ సినిమా, మీరు ఇప్పుడు దాకా మిస్ అయ్యి ఉంటే తప్పకుండా చూడండి. అండ్ ఇంకొక సినిమాలో ఇలాంటి ప్రాక్టీసెస్ ఆఫ్ కల్ట్ గురించి మనకు చూపించారు, అదే అడవి శేష్ నటించిన కర్మ. దిస్ ఈజ్ ఎ స్టోరీ ఆఫ్ కల్కి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ సినిమా. ఈ సినిమాలో ఇల్యూమినాటి అనే కల్ట్ గురించి కూడా కొన్ని ఇన్సైట్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా చూపిస్తారు ఈ సినిమాలో. అండ్ ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి, లైక్ విరూపాక్ష, ఊరి పేరు భైరవకోన, మసూదా. ఇలాంటి సినిమాల్లో కూడా మనకి ఇలాంటి కల్ట్ రిచువల్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇంకొక ప్యారలల్ ఏంటి అంటే, రెట్రో అండ్ హిట్ 3 ఈ రెండు సినిమాలు ఎ స్టోరీ ఆఫ్ ఎ సేవియర్. టేకింగ్ కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు, బట్ నాని అండ్ సూర్య బోత్ ఆర్ సేవియర్స్ ఇన్ దిస్ సినిమాస్. అండ్ ఈ రెండు సినిమాల్లో ఒక ఫన్ ఫ్యాక్ట్ అయితే ఉంది. హిట్ 3లో నాని స్టార్టింగ్లో పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు అందరినీ పర్పస్ ఏంటి అని అడుగుతాడు. అండ్ రెట్రోలో సూర్య సినిమా అంతా తన లైఫ్కి పర్పస్ ఏంటి అని వెతుక్కుంటూ ఉంటాడు. అండ్ క్లైమాక్స్లో తన లైఫ్కి పర్పస్ ఏంటో తెలుసుకుంటాడు. ఈ ఫ్యాక్ట్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించిందా? అయితే ఒక లైక్ చేయండి. అండ్ ఇప్పుడు దాకా చెప్పిన ఈ ప్యారలల్స్ మీకు ఎలా అనిపించాయో కింద కామెంట్లో తెలియజేయండి. అండ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్, హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. ప్రేమతో ప్రేమ్.